టీడీపీలో దీర్ఘకాలం పనిచేసిన మహిళా నేతలకు చంద్రబాబు ఝలక్కిచ్చారు. టికెట్ ఆశించిన టీడీపీ మహిళా నేతలు భంగపడ్డారు. పీతల సుజాతకు టికెట్ దక్కలేదు. ఇక పనపాక లక్ష్మికి టికెట్ హామీ ఇచ్చి మాట మార్చారు. మరో మహిళా నేత గ్రీష్మకి సీటు నిరాకరించారు. గోండా లక్ష్మీదేవికి టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానన్నారు లక్ష్మి. గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, ఉప్పులేటి కల్పనకు టికెట్ ఇవ్వలేదు. విజయనగరం నుంచి టికెట్ ఆశించిన మీసాల గీత, ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టారు చంద్రబాబు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేందర్, చెప్పండి, సీట్ల పంచాయతీ అనేది ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ? పూర్తిగా టీడీపీకి సంబంధించి మహిళా నేతలంతా కూడా చంద్రబాబు జలకిచ్చాడని చెప్పాలి. వాళ్ళంతా కూడా టికెట్ దాదాపు ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 10ల సంఖ్యలోనే మహిళా నేతలంతా కూడా టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డారనే చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ప్రతిభా భారతి మాజీ స్పీకర్ గా పనిచేశారు. ఆవిడ రాజ్యం టికెట్ ఆశించారు. ఆవిడ కూతురు గ్రీష్మ కూడా టీడీపీలో చాలా సీరియస్ గా పనిచేశారు. మహానాడులో అయితే తొడగొట్టిన పరిస్థితి కూడా ఉంది. మరొక పక్క హనుమాన్ తిరుపతికి సంబంధించి ఆవిడ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అది అక్కడ 2019 ఎన్నికల్లో కూడా ఆవిడకి ఎంపీగా పోటీ చేశారు. అయితే చంద్రబాబు ఒక హామీ ఇచ్చారు, ఆవిడకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తాము, ఆయన భర్తకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా చంద్రబాబు పక్కన పెట్టిన పరిస్థితి. ఇది గోండా లక్ష్మి శ్రీకాకుళానికి సంబంధించి ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు పనిచేశారు. దాదాపు 5 ఏళ్ల పాటు పార్టీకి కష్టపడ్డారు. ఆవిడకి టికెట్ కాకుండా డబ్బు సంఖ్యలతో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ కూడా ఆవిడ ఆరోపణలు చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామంటూ కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి కనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసిన పీతల సుజాత కూడా పూర్తిగా అంటే టికెట్ ఇవ్వడమే కాదు, పూర్తి అవమానానికి కూడా ఆవిడ గురవుందని చెప్పాలి. ఎందుకంటే వెనకాతల జనాలు వేరు, ఆవిడ ప్రభావం ఎన్ని తిరుగుతున్న ఎన్నికల్లో అంటూ టీడీపీ నేతలు మాట్లాడిన పరిస్థితుల్లో పూర్తిగా ఆవిడ అవమానానికి గురైందని చెప్పాలి. ఆవిడతో పాటు ఇక్కడ వైసీపీ నుంచి 2014లో వైసీపీ టికెట్లు గెలుపొంది తర్వాత టీడీపీలోకి వెళ్ళి పనిచేసిన ఉప్పనటి కల్పన గాని, దిగ్గేశ్వరి గాని, వంతల రాజేశ్వరి గాని, రీసెంట్ గా ఎమ్మెల్యే గారిగా ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళందరికీ కూడా టికెట్ అయితే చంద్రబాబు నిరాకరించాడు. మాది మహిళల పార్టీ, మహిళలకు పెద్ద పెట్టేస్తాము, ఖచ్చితంగా మహిళల అధికారంలో తీసుకురావడం కోసం మేము కృషి చేస్తామని గొప్పలు చెప్తున్న చంద్రబాబు మహిళా నేతలను పూర్తిగా వాడుకొని ఇప్పుడు టికెట్లకు వచ్చే పరిస్థితుల్లో పూర్తిగా అక్కడ ఆ స్థానం అన్నింటినీ కూడా వేరే వాళ్ళకి కేటాయించారు. మగాభ్యర్థులు నిలబెట్టే పరిస్థితి అయితే ఉంది. 2019లో టీడీపీ నుంచి గెలుపొందిన ఒకే ఒక మహిళా అభ్యర్థి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి నుంచి గెలుపొందారు. ఆవిడ కూడా టికెట్ ఇవ్వకుండా ఆయన భర్తకి టికెట్ ఇచ్చారు. దాదాపు మహిళలందరినీ కూడా చంద్రబాబు లిస్ట్ లో పూర్తిగా పక్కన పెట్టారు అని చాలా స్పష్టంగా అయితే మనకు తెలుస్తుంది. ఇదంతా కూడా ఖచ్చితంగా రాజకీయాల్లో మహిళలు చంద్రబాబు వాడుకలు ఎదుర్కొంటే కూడా మహిళా నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే టీడీపీలో ప్రస్తుతం కలకలం రేగుతున్న పరిస్థితి. మరొక పక్క రంపచోడవరానికి సంబంధించిన రాజేశ్వరి గాని, గిడ్డీశ్వరి గాని ఇద్దరు కూడా చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేసిన పరిస్థితి. టికెట్ తమకు ఇవ్వాలంటే పట్టుబట్టి వాళ్ళంతా కూడా నిలబడిన పరిస్థితి. అయినా కానీ చంద్రబాబు వీళ్ళ ఆందోళన కూడా పక్కన పెట్టారు, పూర్తిగా అన్యాయం చేశారంటూ కూడా టీడీపీ నేతలు అయితే తేలికొడుకున్న పరిస్థితి ఉంది కనుక